హలో గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ లాకర్ రూమ్. ఎస్, మీరు చూసినట్టయితే చారీ ఇక మనతో లేడు. అంటే ఈరోజు ఇక్కడ మనతో లేడు. వేరే పని వల్ల ఈరోజు ఈ అన్ఫార్చునేట్లీ ఈ కుడ్ నాట్ మేక్ ఇట్. బట్ రేపటి నుంచి నెక్స్ట్ వీడియో నుంచి చారీ కూడా మనతో పాటు ఉంటాడు. సో ఈరోజు మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ చెన్నై. అది కూడా ఆర్ఆర్ హోమ్ స్టేడియం, అదే గువాహటిలో. వాళ్ళ న్యూ హోమ్, అంటే వాళ్ళ సెకండ్ హోమ్ స్టేడియం. రాజస్థాన్ జైపూర్ ఎక్కడో ఇటుపక్క ఉంటుంది, గువాహటి అటేటో ఉంటుంది. భలే పెట్టారు, క్రేజీ. ఏంటో అర్థం కాదు నాకు ఇప్పటికీ. బట్ క్రేజీ మ్యాచ్ జరిగింది. నేనైతే సిఎస్కే నుండి మరి ఇంతలా కొలాప్స్ అయిపోతారు వాళ్ళ బ్యాటింగ్ అని అయితే నేను అస్సలు అనుకోలేదు. సో ఫస్ట్ టాస్ నుంచి మొదలెడదాం. ఆర్ఆర్ వన్ ద టాస్ అండ్ చూస్ టు బౌల్. మ్యాచ్ స్టార్టింగ్ ముందు వన్ కీ థింగ్ వాజ్, మ్యాచ్ ముందు వర్షం పడింది. సో బోత్ ఆఫ్ మన ఇద్దరు క్యాప్టెన్స్ ఎవరైతే ఉన్నారో, బోత్ ఆఫ్ దెమ్ రియలీ వాంటెడ్ టు టేక్ బౌల్ ఫస్ట్. అండ్ పిచ్ కూడా చూసుకుంటే పిచ్ కొద్దిగా రెడ్ సాయిల్ పిచ్ గువాహటి. బట్ ఈ పిచ్లో కొద్దిగా రెడ్ సాయిల్ పిచ్ అయినా సరే ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఈరోజు పిచ్. అంటే మీకు దెర్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ గ్రీన్స్, సమ్ బ్రౌన్ ఉంది. సో ఇట్ విల్ సార్ట్ ఆఫ్ హెల్ప్ బోత్. సో అందుకే కొద్దిగా బ్యాలెన్స్డ్ పిచ్ అయినా సరే వీ థాట్ సంజు శాంసన్ ఇది చెన్నై సూపర్ కింగ్స్కి హిస్ ఫస్ట్ గేమ్, అండ్ దట్ టు హిస్ ప్లేయింగ్ అగేన్స్ట్ హిజ్ ఓన్ టీమ్. అండ్ ఇంకో పక్క యూ హ్యావ్ రవీంద్ర జడేజా ఆల్సో. నీకు లిటరలీ అది. సో ఐ యాక్చువల్లీ నన్ను అడిగితే ఐ ఎక్స్పెక్టెడ్ సో మచ్. లైక్ సంజు శాంసన్, రితురాజ్ గైక్వాడ్ నుంచి అయితే చాలా ఎక్స్పెక్ట్ చేశాం. బట్ నాండ్రే బర్గర్ అయితే హీ టుక్ సంజు శాంసన్ అవుట్ వెరీ క్విక్లీ. అండ్ ఆ సెటప్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. సంజు శాంసన్ ఆ బాల్ అయితే లిటరలీ ఈ థాట్ ఇట్స్ గోయింగ్ టు గో ఇన్సైడ్, లోపలికి వస్తుంది అనుకున్నాడు, అవే ఆడదాం అనుకున్నాడు. బట్ బాల్ అయితే వెళ్ళి వెంటనే ఆఫ్ స్టంప్కి తగిలేసింది. అండ్ ఒక పక్క సంజు శాంసన్ అవుట్ అయితే వెంటనే తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కూడా. రుతురాజ్ గైక్వాడ్ వికెట్ అయితే ఇట్ వాజ్ లైక్ చాలా అన్నెసెసరీ షాట్ అనిపించింది. లైక్ నువ్వు జోఫ్రా ఆర్చర్ చూసుకుంటే మీకు వరల్డ్ కప్లో మన ఇండియాకి అగేన్స్ట్ ఎప్పుడైతే మన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మన వరల్డ్ కప్ మ్యాచ్ అయిందో, చాలా బౌన్స్లో ఎక్కువ వేసాడు, ఎక్కువ షాట్ ఎక్కువ వేసాడు. కానీ ఈరోజు మాత్రం ఈ వాజ్ గోయింగ్ ఫుల్లీ సార్ట్ ఆఫ్ కొద్దిగా ఫుల్ వేస్తున్నాడు. సో వేస్తున్నప్పుడు ఎందుకో తెలీదు, రుతురాజ్ గైక్వాడ్ డిసైడ్ టు ప్లే దాట్ షాట్. లైక్ వికెట్స్ మొత్తం ఓపెన్ చేసి ముందుకు వచ్చి కొడదాం అనుకున్నాడు. అండ్ జోఫ్రా ఆర్చర్ జస్ట్ బీట్ హిమ్ లైక్ ఎనీథింగ్. ఇట్ ఫెల్ట్ లైక్ సో అన్నెసెసరీ ఆ షాట్. అండ్ అంత రిస్క్, అంత అగ్రెసివ్గా ఆ షాట్కి వెళ్ళేదానికి నాకు చాలా ఎందుకు అనిపించింది. ఎందుకంటే మీకు ఆల్రెడీ బ్రూవిస్ లేడు, ధోని కూడా లేడు, మీ మిడిల్ ఆర్డర్ ఆల్రెడీ టైట్గా ఉంది, అండ్ చాలా యంగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు ఇట్ వాస్ చాలా అన్నెసరీ అనిపించింది. అండ్ ఆయుష్ మాత్రే ఫస్ట్ బాల్ ఇట్ వాజ్ ఇంకా ఏమంటాం మరి, ఆయుష్ మాత్రే కూడా. సో లిటరలీ వాళ్ళ టాప్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇట్ కొలాప్స్డ్ లైక్ ఎనీథింగ్. అండ్ తర్వాత మాథ్యూ షాట్ అయితే సరే, ఒక పక్క నాండ్రే బర్గర్, ఇంకో పక్క జోఫ్రా ఆర్చర్, వీళ్ళిద్దరూ చాలా బాగా వేస్తున్నారు. అండ్ దెన్ కేమ్ సందీప్ శర్మ రాగానే మాథ్యూ షాట్స్, నాకు వాళ్ళ 3 వికెట్ల కంటే మాథ్యూ షాట్స్ వికెట్ మరీ ఈజీగా లిటరీ అలా చిప్ చేసి ఇచ్చేశాడు ఆ వికెట్ని. అండ్ సందీప్ శర్మ ఆల్సో క్రేజీ బౌలింగ్. చాలా వాళ్ళిద్దరూ ఎగ్జాక్ట్లీ 140 లేసి ప్రాపర్ వేస్తే వెంటనే వచ్చి చేంజ్డ్ పేస్ అండ్ టుక్ మ్యాచ్ షాట్స్ వికెట్. తర్వాత యాక్చువల్లీ ఎప్పుడైతే ఆక్షన్ అవ్వగానే యువర్ 2 బిగ్ బైస్, అంటే బిగ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ యువర్ మనీ స్పెంట్, ఏదైతే మన ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ ఉన్నారో, వీళ్ళిద్దరిలో కార్తిక్ శర్మ స్టార్టెడ్ ది గేమ్, బట్ ప్రశాంత్ వీర్ వాజ్ ఇన్ ద ఇంపాక్ట్ సబ్. నేను ఏమనుకున్నానంటే వన్స్ ఎప్పుడైతే కొద్దిగా మేబీ తర్వాత ఎప్పుడైనా వికెట్లు పడితే ఆర్ సెకండ్ ఇన్నింగ్స్లో కానీ స్పిన్ వేయడం కోసం ప్రశాంత్ వీర్ని పట్టుకొస్తారేమో అనుకున్నాను. కానీ వాళ్ళు అంత ఫాస్ట్గా వికెట్లు పడిపోయేసరికి దే హ్యాడ్ టు గో విత్ సర్ఫరాజ్ ఖాన్.
అండ్ సర్ఫరాజ్ ఖాన్ యాక్చువల్లీ ఇలాంటి సిచ్యువేషన్‌లో సర్ఫరాజ్ ఖాన్ చాలా బాగా ఆడతాడు. లైక్ నో టెస్ట్‌లో గూడా మంచి ప్రాపర్ హీ హాస్ ఎ వెరీ గుడ్ రికార్డ్. లిస్టేలో కూడా మంచి రికార్డ్ ఉంది కాబట్టి ఐ థాట్ సర్ఫరాజ్ ఖాన్ కమింగ్ యాస్ ఎన్ ఇంపాక్ట్ సబ్ చాలా మంచి డెసిషన్ వచ్చాడు. అంత బావుందనుకున్నా. అదే టైంకి వాళ్ళ డెబ్యూటెంట్ కార్తిక్ శర్మ గూడా వచ్చాడు. కార్తిక్ శర్మ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మంచి ఫినిషర్ కూడా. సో వాళ్ళిద్దరూ కలిసి ఒక మంచి పార్ట్నర్‌షిప్ మెల్లగా స్టార్ట్ అవుతుంది. సంథింగ్ ఈజ్ స్టార్టింగ్ టు బిల్డ్ అన్నప్పుడు వచ్చాడు జడేజా. జడేజా గూడా ఏంటో జడేజా ఫేస్‌లో ఏమో ఇట్ ఈస్ ఒక కైండ్ ఆఫ్ సాడ్‌నెస్ ఏదో బాధుంది. అరే! నేను ప్రూవ్ చేయాలి. ఐ హావ్ టు అంటే హి నీడ్ నాట్ ప్రూవ్ ఎనీథింగ్. అంత మంచి ప్లేయర్. బట్ స్టిల్ ప్లేయింగ్ అగైన్స్ట్ నువ్వు అన్ని ఇయర్స్ ఆడిన టీమ్‌కి అగైన్స్ట్‌గా నువ్వు ఆడడం అనేది ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. అండ్ వెంటనే హి టుక్ ఔట్ సర్ఫరాజ్ ఖాన్. అండ్ సర్ఫరాజ్ ఖాన్‌ది కూడా అది ఫన్నీ థింగ్ ఏంటంటే లిటరల్లీ ప్లంబ్ అది. దాన్ని రివ్యూ తీసుకొని నాకు రివ్యూ కూడా వేస్ట్ అయిపోయింది దానికి. అండ్ క్రేజీ తీశాడు. అండ్ ఇప్పుడు అసలైన దానికొద్దాం. నాకు లిటరల్లీ ద మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ థింగ్ అబౌట్ సీఎస్‌కే ఈరోజు అనుకుంటే శివం దుబే. ఒక పక్కన అన్ని వికెట్లు పడ్డాయి. నువ్వు వచ్చిన సిట్యుయేషన్ చాలా క్రూషియల్ సిట్యుయేషన్ అండ్ నువ్వు నిలబడాలి. యూ ఆర్ ఎన్ ఎక్స్‌పీరియన్స్డ్ ప్లేయర్. యువ్ లిటరల్లీ కమ్ ఆఫ్టర్ విన్నింగ్ అ వరల్డ్ కప్. ఒక యంగ్ న్యూ డెబ్యూటెంట్‌తో ఆడుతున్నావు నువ్వు ఆన్ ద క్రీజ్. సో నువ్వు జాగ్రత్తగా ఆడాలి. సరే యూ ఆర్ ఫేసింగ్ జడేజా. యూ ఫేస్డ్ హిమ్ సో మెనీ టైమ్స్ ఇన్ యువర్ కెరియర్. యూ ఆల్సో ప్లేడ్ విత్ హిమ్ అ లాట్. బట్ ఫస్ట్ బాల్ ఎప్పుడైతే 6 కొడతాడో జడేజాకి ఐ థాట్ ఓకే. కాన్ఫిడెన్స్ దుబే క్రేజీ అనుకున్నాను. బట్ అక్కడితో ఆగలేదు మనోడు. వెంటనే లిటరల్లీ జడేజా కూడా ఇందాక సెలబ్రేషన్ చేశాడు. దుబే వికెట్ తీసాక. థాట్ వాజ్ లిటరల్లీ ప్లాంటెడ్. అక్కడ కొద్దిగా వైడ్‌గా ఏసి లిటరల్లీ దుబే వికెట్ తీయడానికి ఒక బెయిట్ ఏస్తే మనోడు దానికి దొరికిపోయాడు. అండ్ వికెట్ విసిరేసుకోవడం అంటే ఏదైనా ఉందంటే అది దుబేనే. మోస్ట్ అన్నెసెసరీ రెక్లెస్ అగ్రెసివ్ థింగ్ దుబే చేసింది. అండ్ వెంటనే మనోడు కొత్త సెలబ్రేషన్ కూడా చేశాడు జడేజా. సో అక్కడితో ఇంకా లిటరల్లీ మొత్తం కొలాప్స్ ఇంకా గాన్ కేస్ అనుకున్నా. కానీ కొద్దిగా జేమీ ఓవర్టన్ అండ్ దాని తర్వాత అన్షుల్ కంబోజ్ కలిసి ఒక మంచి పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేస్తారు. అండ్ కుడోస్ టు జేమీ ఓవర్టన్. లిటరల్లీ ఒక పాయింట్‌లో చూసుకుంటే వీళ్ళు 90కి 100కి క్లోజ్ అయిపోతారు అనేది లాస్ట్ 20th ఓవర్ వరకు పట్టుకురావడం అనేది గ్రేట్ విషయం. అండ్ జేమీ ఓవర్టన్ చాలా బాగా ఆడాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దేర్ ఇస్ దిస్ న్యూ బౌలర్ హూ ఆల్సో మేడ్ హిస్ డెబ్యూ బ్రిజేష్ శర్మ. బ్రిజేష్ శర్మ ఈజ్ ఫ్రమ్ జమ్మూ అంట. అండ్ హీ ఆల్సో బెంగాల్ T20 లీగ్ నుంచి సెలెక్ట్ అయ్యి తర్వాత హీ డిడ్ నాట్ ప్లే ఎనీ సయ్యద్ ముష్తాక్ అలీ ఇవేం ఆడకుండా డైరెక్ట్లీ హీ కేమ్ ఇన్ టు దిస్ రాజస్థాన్ ట్రయల్స్‌కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. అండ్ చాలా బాగా వేశాడు. నేను ఆ బౌలింగ్ యాక్షన్ కూడా భలే ఉంది. బాల్ కవర్ చేస్తూ ఒకప్పుడు మనకి జహీర్ ఖాన్ కూడా కొద్దిగా అలా వేసాడు. అండ్ బ్రిజేష్ శర్మ చాలా బాగా వేశాడు. వెరీ గుడ్ డెబ్యూ ఫ్రమ్ బ్రిజేష్ శర్మ. వెరీ బాగా మంచి లెంత్ వేసాడు. చేంజ్ ఆఫ్ పేస్ బాల్ కూడా భలే స్కిడ్ అయింది. ఫ్లాట్ ట్రాక్‌లకి వచ్చేసరికి నెక్స్ట్ గేమ్స్‌లో ఫుల్లీ ఫ్లాట్ ట్రాక్‌లకి వస్తే మరి ఎలా పర్ఫార్మ్ చేస్తాడో చూడాలి. బట్ క్రేజీ డెబ్యూ ఫ్రమ్ హిమ్. అండ్ ఇక్కడితో ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో మ్యాచ్ వాజ్ ఆల్రెడీ క్లోజ్. లైక్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయిన మ్యాచ్. ఎందుకంటే నువ్వు లిటరల్లీ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే నీకు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశి, తర్వాత ధ్రువ్ జురేల్, పరాగ్, హెట్మయర్, జడేజా నీకు ఇంక బ్యాట్స్‌మెన్ ఇంక లిటరల్లీ ఫైర్ పవర్ అన్నట్టుంది వాళ్ళ టీమ్. అలాంటిది నువ్వు డిఫెండ్ చేయాలి. సో ఆ పిచ్ మీద ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిఫెండ్ ఇట్. నువ్వు దాన్ని డిఫెండ్ చేయాలంటే నీ ఓన్లీ వే ఔట్ ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ దోస్ వికెట్స్. నువ్వు వెంటనే వికెట్లు తీయాలి. అలాంటిది లిటరల్లీ వైభవ్ సూర్యవంశి ఫస్ట్ బాల్ నీకు తెలుసు. వైభవ్ సూర్యవంశి ఆడే స్టైల్ ఆఫ్ క్రికెట్ అందరికీ తెలుసు. అండ్ ఇంత చిన్న టార్గెట్ ఉన్నప్పుడు ఎవరైనా లైక్ లిటరల్లీ నెట్ రన్ రేట్ కోసం వెళ్తారు. వైభవ్ సూర్యవంశి లాంటి ప్లేయర్ ఉన్నాడంటే ఆడు ఫస్ట్ బాల్ నుంచి కొడతాడని తెలుసు. అదే చేశాడు. ఒక క్యాచ్ లిటరల్లీ కార్తిక్ శర్మ అది కానీ పట్టుంటే కొద్దిగా మ్యాచ్ ఏమో కొద్దిగా ఇంకా ఎక్స్టెండ్ అయ్యేది.
కొద్దిగా ఏమో కొద్ది ఛాన్స్ బిల్డ్ అయ్యేది. బట్ యూ హ్యావ్ టు టేక్ దోస్ ఛాన్సెస్. మీకు లిటరల్లీ ఐపీఎల్ ఇంత పెద్ద టోర్నమెంట్, నీకు యూ హ్యావ్ క్రోర్ స్పెంట్, ప్రాపర్ క్వాలిటీ ప్లేయర్స్ ఆన్ బోత్ సైడ్స్. ద ఓన్లీ థింగ్స్ ఒక 2 టీముల్ని కొద్దిగా నీకు డిఫరెన్షియేట్ చేసేది ఏదైనా ఉందంటే దట్ ఈస్ యువర్ ఫీల్డింగ్. అండ్ అదే చాలా వెరీ బ్యాడ్ అక్కడ లిటరల్లీ. పోనీ అది కొద్దిగా ఈజ్ రన్నింగ్ బిహైండ్ అనుకోని ఏదో సరే డ్రాప్ చేశాడు సరే అనుకున్నా, డ్రాప్ అయిన వెంటనే ద బాల్ మెల్లగా రోల్ అవుతుంది బౌండరీకి అండ్ చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్‌కి ఇంకా వెళ్ళే దారిలో హి డిడ్ంట్ ఈవెన్ రన్. నువ్వు లిటరల్లీ అది నువ్వు లిటరల్లీ యూ హ్యావ్ టు మేక్ ఎన్ అటెంప్ట్. నువ్వు ఇంటెంట్ చూపించి నువ్వు అది ఆపడానికి ఏదో ట్రై చేయాలి. అట్లీస్ట్ 4 అయినా అవుతది. అది కూడా చేయలేదు. లాస్ట్ మినిట్‌లో డిసైడ్ అయ్యి లాస్ట్ సెకండ్‌లో అరే ఇప్పుడు నేను అది 4 ఆపాలి అని చెప్పి ఎళ్లి అక్కడ మళ్ళీ స్కిడ్ అయ్యి 4 కన్సీడ్ అయిపోయింది. అండ్ అక్కడి నుంచి చూసుకుంటే వైభవ్ సూర్యవంశి ఆడాడు ఈరోజు. 15 బాల్ 50 కొట్టాడు. పిచ్చి కొట్టాడు. ఇంకా లిటరల్లీ ఎవరిని వదలలేదు. కొద్దిగా నేను అట్లీస్ట్ నూర్ అహ్మద్ వచ్చిన తర్వాతైనా కొద్దిగా ఏదైనా మారుతుంది అనుకుంటే, నూర్ అహ్మద్ లిటరల్లీ మనోడికి ఎక్కడైతే మనోడికి వీలుగా ఉంటుందో అలాగా స్లాట్లో వేసాడు. మనోడు బాదుతూనే ఉన్నాడు. చాలా బాగా ఆడాడు. వాళ్ళకి కొద్దిగా ఎప్పుడైతే వైభవ్ సూర్యవంశి అటాక్ తీసుకొని మొత్తం కొడుతున్నాడో, జైస్వాల్ టుక్ అ బ్యాక్ సీట్, నువ్వు ఆడు అని చెప్పి హీ కెప్ట్ ఆన్ గివింగ్ హిమ్ ద స్ట్రైక్. సో బాగా ఆడారు, చాలా బాగా ఆడారు ఆర్ఆర్ ఇన్ చేసింగ్ దిస్. తర్వాత వాళ్ళ బౌలింగ్‌లో చూసుకుంటే కొద్దో గొప్పో అన్షుల్ కంబోజ్‌ని ఆ 2 వికెట్లు తీశాడు. దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఖలీల్ అహ్మద్ కూడా డిడ్ వెల్. బట్ ఇంకో ప్రాబ్లమ్ ఏమనిపించిందంటే, ఆల్రెడీ చెన్నై సూపర్ కింగ్స్‌కి బౌలింగ్ అనేది కొద్దిగా వీక్ ఉంది. దాంతో పాటు మ్యాట్ హెన్రీ మన నేథన్ ఎల్లిస్ లేడు. స్పెన్సర్ జాన్సన్ ఉన్నాడు అంటే వాడు మళ్ళీ హీల్ బీ ఫిట్ ప్రాబబ్లీ ఎండ్ ఆఫ్ ఏప్రిల్ అంట. సో ఆల్రెడీ ఇంత ఇదిగా ఉన్నప్పుడు వాళ్ళ బౌలింగ్‌లోనైనా ఐ థాట్ సంథింగ్ దే విల్ ట్రై అనేది. బట్ లిటరల్లీ మ్యాట్ హెన్రీ అండ్ మన నూర్ అహ్మద్ ఎవరైతే ఇద్దరి మీదే నమ్మకం పెట్టుకున్నారో, లైక్ అరే దీస్ బోత్ హ్యావ్ టు పర్ఫార్మ్ ఫర్ చెన్నై టు హ్యావ్ అ ఛాన్స్ అని, వాళ్ళిద్దరే గట్టి కొట్టించుకున్నారు. సో చెన్నై సూపర్ కింగ్స్ హ్యావ్ అ లాట్ టు గో అండ్ రీవర్క్. ఐ నో అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఆ ఇంజరీస్ వీటి వల్ల చాలా డిస్టర్బెన్స్ అయింది. బట్ స్టిల్ దే హ్యావ్ అ యంగ్ టీమ్. చాలా మంచి టీం ఉంది వాళ్ళకి. ఇంకా ఆడని ప్లేయర్స్ కూడా ప్రశాంత్ వీరులు అందరూ కూడా ఉన్నారు. ఊర్విల్ పటేల్ ఉన్నాడు. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దాట్ క్యాన్ చేంజ్. అండ్ క్రేజీ విన్ ఫర్ ఆర్ఆర్. వెరీ గుడ్ క్యాప్టెన్సీ ఫ్రమ్ రియాన్ పరాగ్ క్యాప్టెన్సీ గురించి చాలా మాట్లాడుకున్నారు. నేను కూడా చాలా మాట్లాడాను. బట్ ఈ గేమ్ చూసుకుంటే చాలా బాగా చేశాడు. వెన్ దే హ్యాడ్ ఆల్ ద పేసర్స్కి ఎప్పుడైతే నీకు వికెట్లు పడితేనే వాళ్ళు బాగా వేస్తున్నారు అనుకున్నా కూడా, హీ వెంట్ ఆన్ అగైన్ విత్ బిష్నాయ్ విత్ సెకండ్ ఓవర్ కూడా ట్రస్టెడ్ హిమ్, గేవ్ హిమ్ హిస్ థింగ్, బిల్టప్ హిస్ కాన్ఫిడెన్స్. చాలా బాగా ఆడాడు. వెరీ గుడ్ మ్యాచ్. ప్రాపర్ నెట్ రన్ రేట్ ఉంది వాళ్ళకి. క్రేజీ మ్యాచ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాట్ ఆర్ఆర్ ఈస్ గోయింగ్ టు షో అగైన్. సో ఈ మ్యాచ్కి ఇది జరిగింది, ఆర్ఆర్ సిఎస్కే. సో మన నెక్స్ట్ ఏదైతే మ్యాచ్ ఉందో దట్ ఈస్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. సో ఈ మ్యాచ్ కొద్దిగా ఇంట్రెస్టింగే. ఎందుకు ఇంట్రెస్టింగో చెప్తా. ఎందుకంటే వీళ్ళిద్దరు బ్యాటింగ్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరివి మెయిన్ వాళ్ళని అక్కడి వరకు పట్టుకెళ్ళింది. పంజాబ్ కింగ్స్ ఆబ్వియస్లీ రన్నర్-అప్స్ అండ్ గుజరాత్ టైటన్స్ కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. సో వీళ్ళిద్దరికీ బాగా వర్కౌట్ అయిన థింగ్ ఏంటంటే వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటింగ్. అంటే పంజాబ్ కంటే చాలా బ్యాటింగ్ ఉంది. కానీ గుజరాత్ టైటన్స్కి అయితే లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఏదైతే మన సుదర్శన్, శుభ్మన్ గిల్, బట్లర్ ఏదైతే ఉందో దట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. అండ్ తర్వాత కింద అప్పట్లో రుతుర్ఫర్డ్ ఆడాడు. అండ్ పంజాబ్ కింగ్స్కి అయితే దేర్ ఎంటైర్ స్క్వాడ్ లుక్స్ వెరీ గుడ్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏదైతే ఉందో ఏంటంటే కూపర్ కొనెలీ ఎవడైతే ఉన్నాడో ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ ఆల్రౌండర్, తను యాక్చువల్లీ మనం ముందు ఏదైతే ప్లేయింగ్ 11 ఇవన్నీ వేసుకున్నప్పుడు వీ థాట్ కూపర్ కొనెలీ సార్ట్ ఆఫ్ మిడిల్ ఆర్డర్లో ఆడతాడు, హీల్ గివ్ యూ సమ్ ఓవర్స్ ఆఫ్ స్పిన్ అది అనుకున్నాం. కానీ స్పిన్కి హీ డెంట్ గెట్ ఏదో క్లియరెన్స్ ఏదో రాలేదంట వాళ్ళ బోర్డు నుంచి సంథింగ్ ఏదో. సో అండ్ హీల్ బీ బ్యాటింగ్ అట్ నంబర్ 3 అని చెప్పారు. సో ఇట్ విల్ బీ మన ప్రభసిమ్రన్, ప్రియాన్ షారియా, తర్వాత యూ విల్ హ్యావ్ కూపర్ కొనెలీ, దెన్ శ్రేయస్ అయ్యర్. నేను ఇంకా యాక్చువల్లీ శ్రేయస్ అయ్యర్ లాస్ట్ ఇయర్ నంబర్ 3 ఆడతాడు అనుకున్నా. కానీ వీ హ్యాడ్ జాస్ ఇంగ్లిష్ టేక్ దట్ స్పాట్. అండ్ ఈసారి మళ్ళీ ఇంకొక ఆస్ట్రేలియన్ ఇస్ దర్ టేకింగ్ దట్ స్పాట్. బట్ గుడ్, కూపర్ కొనెలీ కూడా చాలా మంచి ప్లేయర్. అండ్ వాళ్ళకి బ్యాటింగ్ అయితే చాలా స్ట్రెంగ్తన్ చేసింది. పంజాబ్ కింగ్స్ ఒకటి ఏంటంటే
కొద్దిగా అన్నట్టు అనిపిస్తుందో వాళ్ళ హోమ్ వాళ్ళు ఏదైతే రికార్డ్ వాళ్ళు ఇప్పుడైతే న్యూ చండీగఢ్ అక్కడ ఆడుతున్నారో అక్కడైతే వాళ్ళ రికార్డ్ అంతగా లేదు. దే లాస్ట్ మెజారిటీ ఆఫ్ ద మ్యాచెస్ అక్కడ ఆడినవి. వాళ్ళకి అంత రికార్డు బాలేదు. అండ్ శ్రేయాస్ అయ్యర్ కూడా అక్కడ హీ ఈజ్ నాట్ ఇన్ హిస్ బెస్ట్ ఆఫ్ హిస్ ఫార్మ్. బట్ ఇంకోటేంటంటే శ్రేయాస్ అయ్యర్ ఈజ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ అన్ ఇంజరీ. దాంతో పాటు హీ లాస్ట్ హిస్ స్పాట్ ఇన్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ అనేది అక్కడ శ్రేయాస్ అయ్యర్ స్పాట్ పోయింది. సో శ్రేయాస్ అయ్యర్ ఆల్సో నీడ్స్ టు కమ్ బ్యాక్. మంచి ఇన్నింగ్స్ ఇవ్వాలి. మంచి ఐపీఎల్ ఇవ్వాలి. లాస్ట్ సీజన్ కూడా హీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఐపీఎల్ సీజన్. అండ్ లాస్ట్ 2 years క్యాప్టెన్సీతో హీ టుక్ హిస్ టీమ్ టు ఒక సీజన్ అయితే విక్టరీ, ఇంకో సీజన్ అయితే లిటరలీ టు ద ఫైనల్స్. సో రియలీ ఇంట్రెస్టింగ్ గేమ్. అండ్ శుభ్మన్ గిల్కి కూడా ఇంకోటి ఏంటంటే శుభ్మన్ గిల్ ఎప్పుడైతే మన శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇవన్నీ మన టాప్ ఆర్డర్ ఎప్పుడైతే T20s ఇవన్నీ ఒక సెట్ అయిందో చాలా మారాయి లాస్ట్ 1 yearలో. ఇప్పుడు నీకు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇవన్నీ అనుకున్నారు. కానీ తర్వాత కూడా నీకు సడన్లీ యూ హ్యావ్ ఇషాన్ కిషన్ ఎవడైతే వచ్చేసాడు స్క్వాడ్లోకి. సో శుభ్మన్ గిల్ సార్ట్ ఆఫ్ హ్యాస్ లాస్ట్ హిస్ ఆల్సో స్పాట్ అక్కడ, ఈవెన్ దో హ్యావింగ్ అ గుడ్ T20 సీజన్ లాస్ట్ ఐపీఎల్. సో చూడాలి, కొద్దిగా ఇంట్రెస్టింగ్ మ్యాచే. అండ్ గుజరాత్ టైటన్స్కి ఇంకొక చిన్నది, నాకు లాస్ట్ ఇయర్ దాని ముందు ఇయర్ కూడా ఏదైతే ఒక చిన్న ఇష్యూ ఉందో ఈజ్ దేర్ ఫినిషింగ్. వాళ్ళ ఫినిషింగ్లో వాళ్ళ స్క్వాడ్ చూసుకుంటే వాళ్ళకి ఎవరైతే మన రాహుల్ తెవాతియా, షారుఖ్ ఉన్నారో అంత దే హ్యావ్ నాట్ పర్ఫార్మ్డ్. వాళ్ళ ఒక్క సీజన్స్లో అప్పట్లో పర్ఫామ్ చేసినంత వాళ్ళైతే పర్ఫామ్ చేయలేదు. బట్ ఈసారి ఏమొద్దో చూడాలి హౌ దే విల్ పర్ఫామ్ అనేది. అండ్ మళ్ళీ పంజాబ్ కింగ్స్కి వచ్చేసరికి దే హ్యావ్ అ రియలీ గ్రేట్ స్క్వాడ్. వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్వాడ్స్ ఇన్ దిస్ ఎంటైర్ టోర్నమెంట్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ వాళ్ళ లాస్ట్ ఇయర్ ఏదైతే ఫామ్ ఉందో వాళ్ళ ఓపెనింగ్ బ్యాటర్స్ వాళ్ళు ఎలాగ దాన్ని కంటిన్యూ చేస్తారు ఏదో చూడాలంది. సో వెరీ ఎక్సైటెడ్ గేమ్. నేనైతే ఐ థింక్ మీరు నా ప్రెడిక్షన్ అడిగితే ఐ థింక్ పంజాబ్ కింగ్స్ విల్ ఓవర్కమ్ దేర్ హోమ్ వాళ్ళు ఏదైతే కర్స్ ఉందో అండ్ దే విల్ విన్ అగేన్స్ట్ గుజరాత్ టైటన్స్ అని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ రేపు ఏమవుద్దో. రేపు మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకన్ ఏదైతే ఉందో అది కూడా కొడితే ఎవ్రీ వీడియోకి నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో హైప్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్, హైప్ కూడా చేయండి. అండ్ మర్చిపోయే విషయం ఇంకోటి మర్చిపోతున్నాను ఎవ్రీ వీడియో. సో మేము ఎవ్రీ వీడియో ఏదైతే చేస్తుంటాం కదా, ప్రతి వీడియోకి ఆ మ్యాచ్ గురించి మాట్లాడి నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూ కూడా మాట్లాడతాం. సో 2 మ్యాచ్ల గురించి ఒక వీడియోలో ఉంటుంది. సో కలుద్దాం. నెక్స్ట్ వీడియోకి చారీ కూడా వచ్చేస్తాడు, అప్పుడు కలుద్దాం. అయిందా? అరే చెప్పరా.